ఉన్నత చదువుల కోసం అమెరికాకి వెళ్లిన యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణం యాదగిరిపల్లి యువతి అమెరికాలోని ఫ్లోరిడా నగరంలో మృతి చెందిన ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని గుడ్ల సౌమ్య తల్లిదండ్రులైన గుడ్ల కోటేశ్వరరావు, గుడ్ల బాలమణి కూతురు సౌమ్య ఆదివారం అర్ధరాత్రి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న తరుణంలో అతివేగంగా వచ్చిన ఒక కారు వచ్చి ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. అమెరికాలో చదువుతో పాటు పార్ట్ టైం జాబ్ కూడా చేస్తుందని యాదగిరిపల్లి గ్రామ ప్రజలు తెలిపారు. అత్యున్నత స్థాయికి ఎదుగుతుందనుకున్న కూతురు అమెరికాకు వెళ్లిన మా బిడ్డ హఠాత్తుగా మృతి చెందడంతో సౌమ్య తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. కుటుంబ సభ్యుల రోదనలు పలువురిని కంటతడి పెట్టించింది. మా అమ్మాయిల చదువుల కోసం వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని రావడం జరిగింది. రిటైర్మెంట్ తీసుకొని వచ్చి మా అమ్మాయిలను చదివించుకుంటూ ఈ విధంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడం జరిగింది. కాబట్టి నా దగ్గర ఎలాంటి ఏమీ లేవు. నా దగ్గర చిన్న కిరాణం వ్యాపారం, యాదగిరిపల్లిలో ఒక ఇల్లు తప్ప ఇంకా నాకేం లేదు. కాబట్టి నాకు సహకరించగలరని ఆ గవర్నమెంట్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తొందరగా మా అమ్మాయిని నా దగ్గరికి పంపించగలరని ఈ మీడియా ద్వారా నేను వేడుకుంటున్నాను.